హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం 12 మంది హౌస్ మేట్స్ ఉన్నారు. గత 2 వీకెండ్స్ లో బెజవాడ బేబక్క ఇంకా శేఖర్ భాష హౌస్ నుండి ఎలిమినేషన్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ 8 సీజన్ లోకి నటించేందుకు వచ్చిన ప్రేరణ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దీంతో బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నారా అన్న విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ చేయకుండా చూసేయండి. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 12 మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. వాటిలో ప్రేరణ ఖమ్మం కూడా ఒకరు. అయితే తాజాగా ప్రేరణ ఇంట్లో విషాదం నెలకొన్నట్లుగా సమాచారం అందుతుంది. మరి ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా అనే చర్చ మొదలయ్యింది అందరి మనసులో. గత ప్రోమోలో యాష్మి గౌడ మణికంఠ మధ్య ఏర్పడిన గ్యాప్ ను చూపించారు. అతను నామినేషన్ల విషయాన్ని పక్కన పెట్టి నార్మల్ గా ఉండాలని కోరగా యాష్మి గౌడ అతను హగ్ చేసుకుంటే కంఫర్ట్ గా లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఫేక్ అంటూ చాలా బాధపడింది. ఈ నేపథ్యంలోనే హౌస్ మేట్స్ లో ఒకరైన ప్రేరణకు రేపు రాబోయే ఎపిసోడ్ లో ప్రేరణకు బ్యాడ్ న్యూస్ అందబోతుందని సమాచారం. ఆ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే ప్రేరణ భర్త వాళ్ళ అమ్మమ్మ తాజాగా కన్ను మూసినట్లు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో ఉంది కాబట్టి ఆమెకు ఈ వార్త గురించి తెలిసే అవకాశమే లేదు. అది ఈ రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ ద్వారా తెలియబోతుందని అంటున్నారు నెటిజన్స్. ఒకవేళ బిగ్ బాస్ హౌస్ లో కంటిన్యూ అవుతున్న ప్రేరణకి ఈ విషయం తెలిస్తే దాన్ని ఎలా తీసుకుంటుంది అని నెటిజన్స్ ఆలోచిస్తున్నారు. బిగ్ బాస్ ఆమెను ఇంటికి పంపించే నిర్ణయం ఏమైనా తీసుకుంటున్నారా లేదా అలాగే హౌస్ లో ఉండి ప్రేరణ తన ఆటను కొనసాగిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న ప్రేరణ ఈ కారణంతో అర్ధాంతరంగా ఆటను ఆపేసి ఇంటికి వెళ్లిపోతే అది ఆమెతో పాటు ఆమె అభిమానులకు కూడా నిరాశను కలిగించే విషయం అవుతుంది. కానీ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఫ్యామిలీ. మరి ప్రేరణ బిగ్ బాస్ నిర్ణయం ఏంటో తెలియాలంటే రేపు రాబోయే ఎపిసోడ్ ఖచ్చితంగా చూడాల్సిందే. మరి కంటెస్టెంట్ ఆటకు అడ్డుగా మారిన ఎమోషన్స్. ఇప్పటికే హౌస్ మేట్స్ అందరూ ప్రతి చిన్న విషయాన్ని ఎమోషనల్ అవుతున్నారు. అయితే ప్రేరణకు తన భర్త అమ్మమ్మ చనిపోవడం అనేది హార్ట్ బ్రేకింగ్ వార్త కాబట్టి ఆమె గేమ్ పై ఫోకస్ చేయగలుగుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతున్న శేఖర్ భాష తన కొడుకుని చూడాలని నేపంతోనే బయటకు వచ్చిన విషయం తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా శేఖర్ భాష ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన భార్యను కొడుకును చూడడానికే బిగ్ బాస్ ను కోరి హౌస్ మేట్స్ అందరినీ రిక్వెస్ట్ చేసి తానే స్వయంగా బయటకు వచ్చానని చెప్పాడు శేఖర్ భాష. రేపు రాబోయే ఎపిసోడ్ లో ప్రేరణకు బిగ్ బాస్ ఈ న్యూస్ చెప్తారా లేదా చూడాల్సి ఉంది. తెలిస్తే మరి ప్రేరణ హౌస్ లో ఉండి తన ఆటను కొనసాగిస్తుందా లేదా తిరిగి వెళ్ళిపోతుందా అని ఎదురు చూడాల్సి ఉంటుంది మరి.